ట్రై చేస్తాం. వద్దామా? మనం చూద్దాం. అలాంటిది ఒక మనిషి పేరు చెప్తే ఒక ఊరికే గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు దినేష్ కుమార్ ఐఏఎస్ గారు మన రాజమండ్రి సుందరీకరణాన్ని చేయడం జరిగింది. మరి వారు మరెన్నో పదవులు అధిరోహించాలని, అంటే ఉన్నత స్థానంలో వారు కూర్చోవాలని, ఇంత మంచి మనసున్న మనిషిని కన్నటువంటి వాళ్ళ కన్న తల్లిదండ్రులకు, అలాగే నిత్యం వారికి తోడున్నటువంటి వారి సతీమణి గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఒక రాజమండ్రి వాసిగా ఈ అభివృద్ధికి ఖచ్చితంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని వారు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం పంచుకున్నాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చూపించినటువంటి, అంటే ఇంతమంది చిన్నారులు అవనివ్వండి, కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఇంతటి వాతావరణంలో బహుశా నేనే కాదు వీరు కూడా చూసి ఉండరు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే, మరి మరొకసారి మనందరం కూడా మన దినేష్ కుమార్ ఐఏఎస్ గారికి మనందరి హర్షధ్వానాలతో మన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి వారికి మనందరి తరఫు నుంచి ఒక చిరు సత్కారం. కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. సో ఐ నాట్ టేక్ మచ్ టైం బికాస్ మీరు హ్యాపీ స్ట్రీట్కి వచ్చింది మా స్పీచ్లు వినడానికి కాదు, లేకపోతే ఇక్కడ మీ స్టేజ్ మీద ఏం చేస్తామని చూడడం కదా. యూ హావ్ కమ్ హియర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మనం 5th హ్యాపీ స్ట్రీట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అసలు మేము చేసుకున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, పాజిటివ్ గా తీసుకుంటారా, నెగిటివ్ గా తీసుకుంటారా, లేకపోతే అసలు జనాలు వస్తారా రారా, బికాస్ ఇలాంటి కల్చర్ రాజమండ్రిలో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. సో ఒక కల్చరల్ ఉంటుందని చెప్పి చాలా ఆలోచించి ధైర్యం చేసి ముందుకు అడిగేసాం. బట్ ఈ రోజు జనాల నుంచి వస్తున్నటువంటి ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఆర్ దట్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి జనాలు ముందుకు కదలడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో రానున్న రోజుల్లో రాజమండ్రి ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇందాక చెప్పినట్టుగా పుష్కర్ ప్లాజా వీఆర్ ఓపెనింగ్, అండ్ దెన్ కంబాల చెరువు కూడా. కంబాల చెరువు అంటే మనకి రాజమండ్రికి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్స్ కింద తీర్చిదిద్దడానికి ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. మోస్ట్లీ ఆగస్ట్ 15 ఆర్ మేబీ ఆగస్ట్ నెలలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్క్స్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్, నాట్ జస్ట్ రాజమండ్రిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని బెస్ట్ పార్క్ డిజైన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఈవినింగ్ అయితే ఏదో ఒక సోషలైజింగ్ స్పేస్ ఉండాలి, ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేయాలంటే మంచి పార్క్స్ ఉండాలి, అండ్ దెన్ ఇలాంటి ప్లాజాస్ ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క మనము
ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడ ఆడుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ పార్కులు అని చెప్పి చాలా మంది ఎక్కడే ఉంటారన్నమాట. రాజమండ్రిలో మహా ఇది అక్కడికి గోదావరి కానీ పార్కులు కానీ చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్ళి ఆలోచిస్తారన్నమాట. ఇప్పుడు మన రాజమండ్రి ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ అని ఒక కొత్తగా పెట్టారనమాట. అది జేఎన్ రోడ్లోనే. ఇక్కడ పెద్దలు కానించి పిల్లలు కానించి మొత్తం అందరూ ఎవ్రీథింగ్, పిల్లలు కానించి మొత్తం అందరూ రావచ్చు. ఇంకా ఇక్కడ పెద్దలతో పాటు పిల్లలతో కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఫోటో షూట్స్ పెట్టారు. ప్లస్ అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా కనెక్ట్ చేశారు. రండి ఒకసారి. మనకి హ్యాపీ స్టాండర్డ్ టైమింగ్స్ ఎలా అంటే ఎవ్రీ సండే అంటే ఒక సండే సెకండ్ సండే అలా కాదనమాట. ఎవ్రీ సండే 1 year ఎన్ని సండేస్ ఉంటే మొత్తం ఎన్ని సండేస్ అనమాట. మనకి టైమింగ్స్ ఎలా అంటే ఈవినింగ్ 5 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్. అప్పుడు వరకు మీకు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ ఈ రోడ్ అంతా తిరిగేచ్చు. మీ ఇష్టం. ఇంకా మీ షెడ్యూల్స్ కంటే షెడ్యూల్స్, వాలీబాల్ కంటే వాలీబాల్, ఏ గేమ్స్ ఉన్నా ఆడుకోవచ్చు మీరు. మనం చూసే హ్యాండ్స్ నెక్స్ట్ గేమ్స్ ఆడుతుంటారు. మీరు చాలా మొట్టిగా ఆడేది లూడో గేమ్ ఆడతారు ఇంట్లోనే. కరోనా టైం అంతా మీరు మ్యాక్సిమం లూడో గేమ్ ఆడుంటారు. మ్యాక్సిమం అయితే మీరు ఏం చేస్తుంటారు ఇంట్లోనే సెల్ ఫోన్లో కానీ బోర్డ్స్లో కానీ లేదా ఇంటికాడ స్నేహితులతో అక్కడ ఆడుంటారు. డైరెక్ట్గా మీరు లైవ్లో ఆడారు ఎప్పుడైనా? చూడండి ఇక్కడ మనం నితిన్ సినిమా, చెక్ సినిమా చూసుంటాం కదా. చెస్ ఆడాలి మనకు తెలియదు. ఒకవేళ నేర్చుకుందాం అనుకోండి ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. అసలు మనం లైవ్లో ఎక్కడికైనా ట్రై చేద్దాం, ఫ్రెండ్స్తో ఆడుకుందాం, ఫ్యామిలీస్తో ఆడుకుందాం చాలాసార్లు అనుకుంటాం అనమాట. అసలు ఎప్పుడైనా చూసారు అసలు కనెక్ట్ చేయడం? మనం చూద్దాం. చెట్లు మీరు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ చెస్ పెడుతున్నారు ఇక్కడ ఇక్కడే పెట్టాలి మీకు ఎందుకు అనిపించింది? అంటే చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి, ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ సండే సరదాగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు కదా పేరెంట్స్. సో వాళ్ళకి ఫ్రీగా కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఎగ్జిబిషన్ కింద పెడదామని ప్లాన్ చేసుకున్నాం. సో అది మెయిన్ గోల్ యాక్చువల్లీ. చాలా మంది ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట. సో మెయిన్ పర్పస్ అయితే అందరిని ఎంజాయ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం చెప్పి మీరు వచ్చారు ఇక్కడికి. గేమ్ని అవేర్నెస్ పెంచుదామని చెప్పి వచ్చాము ఇక్కడికి.
మ్యాక్సిమం ఇక్కడ బేసిక్స్ అసలు ఏం నేర్పిస్తా అంటే మీరు ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇస్తారా అంటే ఎలా ఆడాలమ్మా అని చెప్పి మీరు మాకు అకాడమీ ఉంది, మేము ప్రొఫెషనల్ ప్లేయర్స్, నేను మా బ్రదర్ కూడా నేషనల్ ప్లేయర్స్ అనమాట. సో మేము ప్రొఫెషనల్గా పిల్లల్ని టోర్నమెంట్ లెవెల్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట, హైయర్ లెవెల్ ట్రైనింగ్ చేయడానికి టోర్నమెంట్ లెవెల్కి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ పిల్లలు ఎంజాయ్ చేయడం వరకు మన మెయిన్ పర్పస్ అనమాట. సో ఇక్కడ ట్రైనింగ్ లాంటివి అలాంటివి ఏమి ఉండదు, అంటే ఓన్లీ బేసిక్స్ నేర్పిస్తారు. అంటే ఎలా ఆడాలి, మూవ్ అప్ ఎలా చేయాలని ఇక్కడైతే మూమెంట్స్ పిల్లలు ఎవరు నేర్చుకోవాలంటే ఇక్కడ నేర్పిస్తాం. మూమెంట్స్ అంటే ఎవరైనా తెలియని పిల్లలు వచ్చి ఇక్కడ మూమెంట్స్ నేర్చుకోవచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఆడుతున్నారు, వాళ్ళని తప్పులాడితే మేము కరెక్షన్ చేస్తాం. అలాగే సార్ మీ పేరెంట్స్? నా పేరు హేమచంద్రమౌళి. అంటే మీ ఇద్దరు పార్ట్నర్స్ సార్? ఇద్దరు నేషనల్ ఛాంపియన్స్, ఇద్దరు సర్టిఫైడ్ కోచెస్, ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ చేసిన కోచెస్. మనకి ఇప్పుడు చెస్ ఆడిస్తున్నారు కదా సార్, అంటే అసలు ఎక్కడ అడ్రస్ అంటే మెయిన్ మీకు పాయింట్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ పలానా చోట ఆడాలి. ఒకవేళ ఎవరైనా పర్ హ్యాప్స్ ఇక్కడికి వచ్చి ఎవరినో మాట్లాడతారు కదా, అంటే మీరు ఎక్కువ ఇక్కడ మీరు అలాగే నెక్స్ట్ రోజుకి వెళ్దాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వగలరా? మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి తిలక్ రోడ్ దగ్గర, ఒకటి సామ్లా సెంటర్ దగ్గర. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఇస్తాం. టోర్నమెంట్స్ ఏ టోర్నమెంట్స్ ఉన్నా మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. స్టేట్ టోర్నమెంట్స్ అయినా, నేషనల్ టోర్నమెంట్స్ అయినా, ఇంటర్నేషనల్ రేటింగ్స్ ఉంటాయి, హైయెస్ట్ లెవెల్ అనమాట. వాటి అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాం. మేము ప్రొఫెషనల్ కోచెస్. థ్యాంక్ యూ. మాది మోడర్న్ చెస్ అకాడమీ, మేము ఇద్దరు బ్రదర్స్ రన్ చేస్తున్నాం. నా పేరు హేమచంద్రమౌళి, మా బ్రదర్ పేరు కార్తిక్ గోపాల్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి సామ్లా సెంటర్ దగ్గర వంశీకృష్ణ హాస్పిటల్ పక్కనే ఉంటుంది, ఇంకోటి తిలక్ రోడ్ యూనియన్ స్టైల్ ఎదురుగుండా సెకండ్ స్ట్రీట్లో ఉంటుంది, సెకండ్ లెఫ్ట్ స్ట్రీట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. మనం చాలా మటు ఆలోచిస్తామన్నమాట అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి. అవుట్డోర్ గేమ్స్ మనం ఏం ఆడతాం, మాయా అయితే క్రికెట్ కానీ షటిల్ కానీ ఆడతాం. టెన్నిస్ ఆడడానికి అవుతా, టేబుల్ టెన్నిస్ అసలు ఆడడానికి అవుతా. మనకి ఇక్కడ హ్యాపీ సీట్ కూడా టేబుల్ టెన్నిస్ కూడా ఆడడానికి అవైలబుల్గా ఉందన్నమాట. ఎలా ఆడతారో మీకు తెలియాలి కదా, మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ షటిల్స్ ఆడుతుందన్నమాట. అయితే రోడ్డు మీద ఆడతాం, లేదంటే పార్క్లో ఆడతాం, లేదంటే గ్రౌండ్లో ఆడతాం. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇంటికాడ ఆడతారు తప్ప బయట అక్కడ ఆడరు కూడా మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, పెద్దలతో కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఎవ్రీవన్ అందరూ ఆడతారు ఇక్కడ.
బంధువులు వీళ్ళు